సినిమా హీరోలకి రాజకీయ నాయకులకి చాలా మంది అభిమానులు ఉంటానే ఉంటారు. వాళ్ళు అభిమానించే లీడర్నో లేకోకుంటే హీరోనో జీవితంలో ఒక్కసారైనా కలిస్తే సాలరా నాయనా అనుకుంటుంటారు చాలామంది. అనుకున్నట్టే వాళ్ళ కోరిక కనుక తీరితే వాళ్ళ ముఖం మీద సంతోషము చిన్నగా ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు చెప్తారంటే ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదా అంటారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు సార్ అట్ట కాదు, అడగకుండానే అన్ని చేస్తున్నాడు పబ్లిక్ కు. మొన్నొకనాడు పింఛన్ డబ్బులు పంచేతందుకు పోయిన కాడ ఏం పని చేస్తావని ఇంటి వాళ్ళని అడిగి ఆటో కొనిచ్చి వచ్చిండట. ఇంకా ఇవాళ కూడా ఒక అభిమాని సార్తో ఫోటో దిగాలని ఉన్నది అని అడగగానే పోయి ఫోటో దిగి వచ్చిండిట. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే రేణిగుంటలు ఉండేటి సురేంద్రబాబు అనేటికి అన్నకు ఒంట్ల పానం మంచిగా లేదట. క్యాన్సర్ రోగంతో తిప్పల పడుతుండట పాపం. కానీ ఒక్కపారైనా చంద్రబాబు నాయుడు సార్ తోని ఒక ఫోటో దిగాలని కోరుకుంటున్నాట అన్నకు. అసలే ఇప్పుడు సారు సీఎం ఆయే, అన్న కోరిక తీరదోనని మస్తు రంది పడుతుండేనట. ఇక అన్న రంది చూడలేక సుట్టపోల్ లెవెల్లో పోయి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్కు చెవులేస్తే ఎమ్మెల్యే సార్ పోయి సీఎం సార్కు చెప్పిండట. ఇక అట్ట ముచ్చటరికవుడే ఆలస్యం దెవలాడుకుంటా పోయి సురేందర్ బాబుతోని ఫోటో దిగి వచ్చిండు సీఎం సారు. అంతేకాదు దవాఖానా ఖర్చులకు 5 లక్షల దానిక సాయం కూడా చేసిండట. గొప్ప ముచ్చటే కదా. ఇగిట సీఎం సార్ వచ్చి ఆయన కోరిక తీర్చేటాళ్లకు అన్న సంబరం చిన్నగా లేదు చూడాలి. ఇక ఇప్పుడు గట్ల దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తిరుగుతుండేటాళ్లకు మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం. అందరూ అన్నకు ఆఖరి కోరిక తీర్చిండు సీఎం సారు అని అనుకుంటున్నారట. గాని ఇదే ఆఖరి కోరిక కాకుండా అన్నకు ఒంట్ల పానం మంచి కావాలని మనం కూడా కోరుకుందాం. నవరాత్రి ఉత్సవాలు 2 తెలుగు రాష్ట్రాల్లో జోరుగా జరుగుతున్నాయి. అమ్మకి పొద్దుగూకినాక పెద్ద పూజలు చేసినాక భక్తులంతా బతుకమ్మలు తెచ్చి అమ్మ కాడబెట్టి ఆడి పాడినారు. కోలాటాలు ఇంకా సప్పట్లు కొట్టుకుంటా భజనలు చేస్తా అంటే పండగంతా ఇన్నే ఉన్నట్లు అనిపిస్తుంది. తల్లికి ఇష్టమని రకరకాల నైవేద్యాలు కూడా సమర్పించి చల్లగా చూడమ్మా తల్లి అని మొక్కుతా ఉన్నారు. మరి 4వ రోజు ఎట్లెట్లయిందో ఓసారి చూద్దాం పదండి. పాలమూరు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మను నోట్ల కాగితాలతోని అలంకరణ చేసిర్రు గుడి అధికారులు. మొత్తం 6,66,66,666 రూపాయల 66 పైసలతోని తయారు చేసిర్రట. ఇట్లా ఎటు చూసినా గుడి మొత్తం పైసల దండలే ఉన్నాయి. ఇదంతా తమిళనాడుకేంచి వచ్చిన కొంతమంది స్పెషలిస్టులు అలంకరణ చేసిరని అంటున్నారు. ఆర్యవైశ్య సంఘపోళ్ళు చేసిన ఇచ్చంత్రమైన ఈగులాన్ని చూసి భక్తులు తెగ మురిసిపోతున్నారు అనుకోరాదు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల అమ్మవారిని 50 లక్షలు పోసి అలంకరించారు. ధనలక్ష్మి అవతారం కాబట్టి అమ్మకు ధనాన్ని ముట్ట చెప్పినాము అని చెప్పుకొస్తున్నారు ఉత్సవాలు చేస్తున్న ఆర్యవైశ్య సంఘపోళ్ళు. 10 సంవత్సరాలకెళ్ళి కనకదుర్గ అమ్మవారిని నిలబెట్టుకుంటున్నాం. పోయిన సంవత్సరం అమ్మవారిని మేము కోరుకున్నాము. మా యొక్క కోరిక నెరవేరితే మేము అమ్మవారిని ఈ కరెన్సీ నోట్లతోటి అలంకరణ చేస్తామని మొక్కున్నాం. లక్ష్మీదేవి రూపంలో దర్శనం ఇవ్వడానికి మా ఆర్యవైశ్య సంఘం నుంచి మా తోటి స్నేహితులు సహకారంతో 40 నుంచి 45 లక్షల రూపాయలతోటి అమ్మవారిని అలంకరించుకుంటున్నాము. ఇటు విజయవాడ ఇంద్రకీలాద్రి కాడ దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఐతారం మరింత సంబరంగా జరిగినాయి. ఓ దిక్కు పొల్లగాళ్లకు దసరా తాతీలు, ఇంకో దిక్కు కొలువులు చేస్తున్న వాళ్లకు సెలవు కావడంతో అమ్మ దర్శనానికి ఎగబడ్డారు భక్తులిట్ట. 4వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది కాబట్టి సినిమా నిర్మాత దిల్ రాజు కూడా అమ్మ దర్శనానికి పోయిండు. వెంకటేశ్వర స్వామి మాలేసుకొని అమ్మకు పబ్బతి పట్టిండు. అడనక మాట్లాడుకుంటే ఏమన్నాడంటే అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదే ఆనందంగా కూడా ఉంది. సో వెంకటేశ్వర స్వామి మాల ధారణ చేశాను. సేమ్ నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే మొదలు పెట్టాను. 21 డేస్ చేస్తున్నాను. సో దాంట్లో ఈరోజు అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవడం నిజంగా ఏదో అదృష్టం అంటారే, ఇలాంటి అదృష్టమైన మూమెంట్ ఈరోజు నాకు. అది విన్నారు కదా. ఇటు విఐపి దర్శనాలు ఎక్కువ అవుతున్నాయి. సామాన్య భక్తులు దర్శనాలు చేసుకునేందుకు ఎక్కువ సమయం ఇస్తలేరు. గంటల కమానం లైన్లలో నిలబెడుతున్నారని భక్తులు కోపానికి వస్తున్నారట. 100 500 దాకా నడిచే క్యూ లైన్లలో గంటల కమానం నిలబడే కథ అవుతుంది తప్ప ముంగడికి కదిలింది లేదు. సంటి పొల్లగాళ్ళని వెంబడేసుకొని దర్శనానికి వచ్చి క్యూ లైన్లలో నిలబడితే గిన్ని మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదనుకుంటా గరమవుతున్నారు. అటు ఎంకన్న కొండ మీద బ్రహ్మోత్సవాలు కూడా అంతే అవల్దారైతున్నాయి. సాములూరు పొద్దుక 7 గంటలకేంచి 9 గంటల దాకా ముత్యాల పందిరి వాహనం మీద దర్శనమిస్తాడట. ఇక ఉత్సవాలకు ఆధారపడ్డ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సారు సాములూరికి పబ్బతి పట్టిండు. అటు భద్రాచలం రామయ్య గుడి కాడ లక్ష్మీ అవతారంలో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు గట్టిగా అవుతున్నాయి. 3వ నాడు అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. మొత్తానికైతే నవరాత్రుల పండుగ గుళ్ళ పోయింటి జోరుగా అవుతుంది పోండ్రి.
డీజే టిల్లు వీడి స్టైలే వేరు ఈ పాటని కేవలం మన లీడర్ల కోసమే రాసినట్టున్నారు, మన లీడర్ల కోసమే సినిమాలో పెట్టినట్టున్నారు. యా లీడర్కి డ్యాన్స్ చేయాలనిపించినా ముందుగా డీజే టిల్లు పాట పెట్టండి రా స్వామి అంటున్నారు. మరి ఆ పాట వింటానే ఆ రేంజ్లో ఊపు వస్తానట్టుంది మన లీడర్ సాబులకి. ఇంతకుముందు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, ఇప్పుడు ఇంకో మంత్రి సారు చెప్పేది ఎందుకు చూడండి. రైట్, ఇక కానీ ఎంకన్నా రెండు చేతులు మీదికి లేపి బన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిండంటే డించకు దుంకాల అనుకుంటా జోరి జోరి స్టెప్పులు వేస్తుండు పోండ్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. పక్క పొంటి టిల్లు ఉన్న అందరి మంత్రి సార్లే చూసేటోళ్ళు ఉండేనేమో, గా తిరిగేస్తున్నాడు మరి సారు స్టెప్పులు. జనంతా అటు ఇటు ఊపంగానే దమ్ము వచ్చినట్టున్నది మంత్రి సార్కు. ఇక నాతోని కాదు మీరే ఎగురురి అని పక్కకు నిలబడ్డాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు క్యాన్సర్ రోగం మీద పబ్లిక్ కు అవగాహన కల్పించేందుకు రన్ ఫర్ గ్రేస్ గ్రీన్ ఫర్ లైఫ్ అని నినాదం ఎత్తుకొని ఉరుకుడు కార్యం పెడితే పోయిండు మంత్రి సారు. అక్కడికి వచ్చిన వాళ్ళని చూడంగానే మంత్రి సారు కూడా ఊపు వచ్చినట్టున్నది. అందుకనే ఇట్ట పడుసు పొరగాళ్లతో పోటీ పడి ఎగిరిండు మంత్రి సారు. ముందుగాల పచ్చ జెండా ఊపి ఉరుకుడు కార్యాన్ని సులువు చేసిండు. అటెనక మాట్లాడుకుంటా ఈ కార్యం క్యాన్సర్ రోగం గురించి చెప్పేటి కార్యం కాదు, గా రోగం మీద చేసేటి ఉద్యమం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అంత అయిపోయినాక ఉరుకుట్ల గెలిచిన వాళ్ళకు సారే ప్రైజులు ఇచ్చిండు. ఇక ఇప్పుడు మంత్రి సార్ స్టెప్పులు చూసినాక అప్పట్లో మల్లన్న ఇప్పుడు ఎంకన్నా గీల ముంగట టిల్లేం పనికొస్తాడు అనుకుంటున్నాడ చాలా మంది. దానక అట్టనే ఉన్నది మరి సార్ స్టెప్పులు చూస్తుంటే. ఇద్దరు పెద్ద యాక్టర్లే, ఒకళ్ళు పెద్ద హీరో, ఇంకొకరు పెద్ద విలను. ఇదంతా సినిమాల వరకే. నిజ జీవితంలోకి వస్తే ఇద్దరు రాజకీయ నాయకులు కూడా. మరి వాళ్ళిద్దరికి యాడ చెడిందో తెలియదు కానీ ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకళ్ళు కాస్త బుస్సని లేస్తున్నారు. మరి వాళ్ళది సినిమాల పంచాయతీనా లేకుంటే రాజకీయ రగడా? ఇంతకు ఎవరు వాళ్ళు, ఏంది కథ అనే చూద్దాం పదండి. నేనెవలనుకున్నావు నందా 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 అని ప్రకాష్ రాజ్ సార్ అంటే నువ్వు ఎవరైతే నాకేంది, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అని అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ సారు ప్రకాష్ రాజ్ సారు లొల్లి పెట్టుకుంటుంటారు. మరి అప్పటికేంచి సినిమాలైన పంచాది అటనే నడుస్తుందో లేకుంటే ఇద్దరు నడమ ఇంకేమన్నా అయిందో తెలియదు కానీ నిజంగా బయట కూడా ఇద్దరు నడమ గట్టినే అవుతుంది చదవడం. ఇక ఇటువంటి చదవడం అవుతుందని తెలిస్తే పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు ఊకుంటారా? మస్తు హుషారు ఉంటారా? నడమ గల్ల పంచాయతీలో పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కూడా చొరబడుతున్నారు. ప్రకాష్ రాజ్ సార్ ట్వీట్లు పెట్టుడు, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టుడు, రచ్చ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో పంచాది. సనాతన ధర్మం రక్షణ కొరకు మీరుండూరి, సమాజ రక్షణ కొరకు మేముంటాం అనుకుంటా కామెంటు రాసి పక్క పొంటి ఉదయనిధి స్టాలిన్ తోని కూర్చొని దిగిన ఫోటోను ట్విట్టర్ గూట్లో పెట్టిండు ప్రకాష్ రాజ్ సారు. అంతేకాదు జస్ట్ ఆస్కింగ్ మీరే ఆలోచించుకోరి అన్నట్టే రాసుకొచ్చిండు. ఇక గది చూసినాక మా సార్లే అంటుండ అనుకుంటా అట్టదైలుచుకురు పవర్ స్టార్ అభిమానులు. ఇప్పటి వరకు ఎంతమందిని రక్షించినవో చెప్పవు అని ఒకలు, సనాతన ధర్మాన్ని ముంగటేసుకొని లేనిపోని మత రాజకీయాలు చేస్తున్నావని ఇంకొకలు, మొన్న వరదలు వచ్చినప్పుడు ఎక్కడ పోయినావని ఒకలు, వరదలల్లో మునిగిన పబ్లిక్ కు యాపాడి సాయం చేసినావని ఒకలు, ఆంధ్ర రాజకీయాలతో నీకేం పని అని ఇంకొకలు. ఇట్ట పొట్టు కామెంట్లు రాసుకొస్తున్నారు. ఇక గీ అన్న అయితే మీరు రక్షించాలనుకుంటే మొన్న వరదల్లో మునిగిపోయిన జనం లేరా, వయనాడు బాధితులు లేరా, బడుగు బలహీన వర్గాల పబ్లిక్ చాలా మందే ఉన్నారు, గాళ్ళందరికి ఆనొస్తలేరా, పబ్లిక్ ను సమాజం కించి దూరం చేయాలనుకుంటున్నావా ఎట్టా? జస్ట్ ఆస్కింగ్ నువ్వే ఓపాలి ఆలోచించుకో అన్నట్టే రాసుకొచ్చిండు. గిట్టా తిరుపతి లడ్డు కాడ రాసుకుంటే ఇప్పుడు ఈ మాట సనాతన ధర్మాన్ని అంటుకున్నంత పని చేసింది. మరి చూడాలే గిల్లాడా ఎంత దూరం పోతుంది ఏంది అనేది. కానీ ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్కు ప్రకాష్ రాజ్ సార్కు నడుమ పచ్చి గడ్డేస్తే బగ్గున మండుతున్నట్టు అవుతుంది పోండ్రి. గునుగు పూలు, తంగెడు, బంతి, చామంతి, గడ్డి పూలు ఇట్లా రకరకాల పూలు తెచ్చి జరుపుకుంటున్న బతుకమ్మ 4వ రోజుకు చేరింది. తెలంగాణ అంతటా యాడ చూసినా, యా గల్లీ చూసినా ఉయ్యాల పాటలతో ఊగిపోతుండే. సరే మన కాడ పుట్టిన పండగ కాబట్టి మనం యా మాత్రం వెనక్కి తగ్గకుండా చేస్తాం. సరే ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమే కానీ ఆ బయట దేశం ఏంది దుబాయ్లో కూడా బతుకమ్మ సంబరాలు బ్రహ్మాండంగా జరుగుతాయంట. చూడండి.
ఎడారి దేశమైన దుబాయ్లో మన బతుకమ్మ సంబరాలు జోరుగానైపోండ్రి. తీరు తీరు పూలతోని బతుకమ్మలను పేర్చిన అక్క చెల్లెళ్ళు ఒక్కతాన చేరి మన సాంప్రదాయ పండుగను దండిగా చేసుకున్నారు. దేశం కాని దేశంలో మన పూల పండుగను చూసి అక్కడి జనాలు మురిసి ముప్పందు అయ్యారు. దేశం అంతటా పూలను కొంచబోయి దేవుని తానా పెట్టి కొలుసుకుంటే మనం మాత్రం ఏకంగా పూలనే కొలుసుకుంటుంటాం. దునియాలో ఇంతకంటే గొప్ప పండుగ ఇంకేమన్నా ఉంటదా అని సంబరంగా ఆడిపాడీలు మన అక్క చెల్లెళ్ళు. బయట దేశాలకు బతుకు తెరువు కోసం పోయినాక నీకు సంబరం చూస్తుంటే మా ఇంటికాడు ఉన్నట్లే ఉన్నది, అందుట్లో తెలంగాణలో ఆడిపాడినట్టే ఉన్నది అని చెప్పుకుంటా మస్తు మురిచిర్రు. ఇక దుబాయ్ లో పెట్టిన బతుకమ్మ పండుగ కాడికి పోయిన మంత్రి జూపల్లి సార్ మాట్లాడుకుంటా బతుకమ్మ గొప్పతనం ఏందో చెప్పుకొచ్చిండు. ఒకనాడు దశాబ్దాలు శతాబ్దాల కింద గ్రామాలకు పరిమితమైనటువంటిది ఈరోజు ఈ బతుకమ్మ పండుగ ఖండాంతరాలు దాటి ప్రపంచంలో ప్రతి నగరంలో కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అంతే కదా మరి. ఒక దుబాయ్లనే కాదు మన తెలుగింటి ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్నా ఆడ బతుకమ్మ పండుగ అవల్దారు అవుతుంది. ఉన్నది బయట దేశంలో అయినా సొంత ఊళ్ళు ఉన్నట్టే ఆడిపాడీలు అనుకుంటా మస్తు ములిసి ముప్పందం అయిండు మంత్రి సార్ కూడా. ఇక బతుకమ్మలు ఆడేతందుకు వచ్చిన అక్కలు మాట్లాడుకుంటే ఏమన్నారు అది కూడా ఎన్నో పారి. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న మన ఆడబిడ్డలు ఎప్పుడు 700 మంది పైగా వచ్చి ఆడతారు. ఇండియా నుంచి ఒక 200 మంది ఆడబిడ్డలు వచ్చారు వేరే ఈ దేశంలో దుబాయ్ దేశంలో బతుకమ్మలు ఆడడానికి. అదే కాకుండా వేరే వేరే దేశం వాళ్ళు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మొరొకో నుంచి ఇలా ఆల్మోస్ట్ 6-7 దేశాల నుంచి వచ్చారు. రష్యా నుంచి కూడా వచ్చారు, ఆల్ ద వే ఫ్రమ్ రష్యా. సో చాలా సంతోషంగా ఉంది. మన కల్చర్ అన్ని దేశాలకి ఇలా వెళ్తూ చాలా ఎక్కువ ప్రాస్పర్ అవ్వాలి తెలంగాణ అని విష్ చేస్తున్నాం. అబ్బా ఎంత గొప్ప ముచ్చట చెప్పింది చూడులే. మన తెలంగాణలో ఎక్కడనో మారుమూల పల్లెలో పుట్టిన బతుకమ్మ ఇప్పుడు దేశ దేశాలు దాటి అక్కడ వాళ్ళను కూడా బిత్తరపోయేటట్లు చేస్తుంది అన్నట్టే మాట్లాడుకొచ్చింది అక్క. గిట్లా గల్ఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో దుబాయ్లైన బతుకమ్మ సంబరాలను దునియా మొత్తం చూపించేందుకు మా 10 వాళ్ళు కూడా పట్టు పట్టిపోయిరు. ఇటు రాష్ట్రం అంతటా అయ్యేటి 5వ నాడు అట్ల బతుకమ్మ సంబరాలను చూపెట్టుకుంటూనే అటు బయట దేశాలలో అయ్యేటి సంబరాలను కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం. ఏదైతే మొత్తానికి ఒక తెలంగాణలోనే అనుకున్నాం గానీ బయట దేశాల పోయింటి కూడా మన బతుకమ్మ ఆటలు చిన్నగా లేకపోండ్రి. తిరుమల లడ్డూని కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారు అని 2 వారాల నుంచి పెద్ద పంచాయతీ నడుస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అట్లాంటి తిరుపతి లడ్డూలు ఇంకా ఇప్పటి నుంచి కల్తీలు కాకుండా ఉండేదానికి నా వంతు సాయం నేను చేస్తాను అంటున్నాడు పెద్ద మనిషి. ఇంతకీ ఆయన చేస్తారంటున్న సాయం ఏందో మీకు కూడా తెలియాలి కదా, అది పద్ధతి. అయితే ఈ వార్త చూసేయండి. ఎంకన్న భక్తుల కొరకు కమ్మడి రుచికరమైన లడ్డూలను తయారు చేసేటి నెయ్యి అలకదక్కువది ఆడుతులని 2-3 వారాలకేంచి ఎక్కడ లేని లడాయి నడుస్తున్న ముచ్చట అందరికి గెలుకున్నదే కదా. అట్టిగా ఇప్పటి సంది లడ్డూలు తయారు చేసేటి నెయ్యి ఇలా కల్తీ కాదు కదా, కల్తీ అనేటి ముచ్చట కూడా వినపడదటంలో గుట్ట మీద నువ్వు అట్టెట్టా అంటారా. లడ్డూలు తయారు చేసేందుకు వాడుకునేటి నెయ్యిని కూడా ఇక ఇప్పటి సంది గుట్ట మీదే తయారు చేస్తారేమో. 1000 ఆవుల్ని ఇస్తా సొంతంగా డైరీ పెట్టుకొని పాలు పిండుకొని తోడు పెట్టి అండ్లకేంచి నెయ్యి తీసుకొని కల్తీ లేని నెయ్యితోని లడ్డూలు తయారు చేయాలి అని చక్కగా సీఎం సార్కే ఉత్తరం రాసిండు రామచంద్ర యాదవ్ అనేటి ఒకన్న. అవునంటే సర్కారు సరేనంటే ఎమ్మట్లనే 1000 ఆవుల్ని కూడా పంపిస్తారని బరాబర్ రాసుకొచ్చిండు ఆ ఉత్తరంలా. ఇక అదే ఆయన అంటే దినం 10 లక్షల లీటర్ల పాలు విండొచ్చు, అండ్లంగా 50,000 కేజీల వెన్న తీయొచ్చు, కరగ తీస్తే 30,000 కేజీల నెయ్యి తీయొచ్చు. అక్కడికి వచ్చిన కాడికి వాడుకోవచ్చు, ఇంకేమన్నా మిగులుతుంది అనుకుంటే ఇంకేదన్నా పెద్ద పెద్ద గుళ్ళుంటే వీటికి ఇవ్వచ్చు. అప్పుడు కల్తీ నెయ్యి ముచ్చటుండదు, ఎంకన్న గుట్ట మీద కల్తీ లడ్డూలో లొల్లుండదు. ఇది ఒకటే కాదు, దినం ఎంకన్న దర్శనానికి 1,00,000 మందికి మీదనే భక్తులు వస్తారు, 5 కోట్ల వరకు ఆమ్దాన్ వస్తుంది. సొంతంగా డైరీ కూడా పెట్టుకోలేరా అన్నట్టే రాసుకొచ్చిండట. మరి సర్కారులు సరే అంటే ఆయన ఇస్తానన్న 1000 ఆవుల్ని ఇస్తాడో లేకుంటే ఉత్తమ మాటలేనో మాకైతే తెలియదు కానీ నిజంగానే ఆయన ఇచ్చేటట్టే ఉంటే ఇటువంటి ఆలోచన చేస్తే మంచిగానే ఉంటది అనుకుంటున్నాడ తిరుపతి ఎంకన్న భక్తులు. చూడాలి సర్కారులు ఏం ఆలోచన చేస్తారు ఏంది అనేటిదిగా రేపు. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఇంట్లో చోరీ. ఇంట్లో ఎవరూ లేని చూసి ఇంట్లోకి చొరబడిన దొంగలు. 24 గంటలు తిరగకముందే దొంగలను పట్టుకున్న పోలీసులు. ఈ వార్త ఖచ్చితంగా వారం రోజుల క్రితం అన్ని టీవీల్లో విన్నాం, అన్ని పేపర్లో చదివినాం కదా. ఇప్పుడు ఆ దొంగల్ని జైలుకు పంపించారంట. ఆ మ్యాటర్ ఎందుకు కూడా మనం తెలుసుకుందాం పదండి.
తెలంగాణ చిన్న సీఎం అమెరికాలో డ్యూటీ చేసేటందుకు పోతే వాళ్ళ ఇంట్లో పని చేసేటోళ్ళు ఇక్కడ డ్యూటీ చేసారు. డ్యూటీ అంటే మళ్ళీ ఏదో పోలీస్ డ్యూటీ గిట్టనేమో అనుకునేరు. సారింటిని దోసుకునేటి డ్యూటీ. అవు దొంగలే. వారం 10 రోజుల కిందట హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న తెలంగాణ చిన్న సీఎం బట్టి సారింట్లో దొంగలు పడి సొమ్ములు ఎత్తుకపోతుంటే పోలీసు వాళ్ళు దొరకబట్టి లోపలేసిలు అనేది ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఇక ఇప్పుడు కాలను 14 రోజులు పోలీసు వాళ్లకు రిమాండ్ కి ఇచ్చిరాట కోర్టోళ్ళు. అంటే స్టేషన్ లో పెట్టి ఈశారణ చేస్తారు కావచ్చు. ఇక అలా ఎట్టుంటుందో అందరికి ఎరుకున్నదే గాని మళ్ళా బట్టి సారింట్లో పడ్డ దొంగలు ఎక్కడికేంచి వచ్చిరో అనుకునేరు. ఇక్కడోళ్లే సారింట్లో పని చేసేటోళ్లే వాళ్ళు. ఒకడు తోటమాలి రోషన్ కుమార్, ఇంకొకడు ఉదయ్ కుమార్. ఇద్దరికి 14 రోజులు రిమాండ్ వేసిరు నాంపల్లి కోర్టోళ్ళు. ఇగో గీళ్ళేగా బద్మాష్ గాళ్ళు. గీళ్ళిద్దరే కాదు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారట వాళ్ళ దంటకు. ఇక వాళ్ళిద్దరు దొరకకుండా తప్పించుకున్నారట. మళ్ళా వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారో మరి పోలీసు సార్లు. అయినా ఇదేం పాడు బుద్ధి రావాలి. ఎవడన్నా దొంగతనం చేయాలనుకుంటే దిక్కుమొక్కు లేని వాళ్ళను చూసి వాళ్ళ ఇంట్లో పడుతుంటారు గాని రాష్ట్రానికి సీఎం తర్వాత సీఎం అంతటోడు ఆయన ఇంట్లో దొంగతనం చేసి ఎట్ట తప్పించుకుందాం అనుకున్నారు రావాలి. మీ ధైర్యాన్ని బండకేసి కొట్ట అనుకుంటా మస్తు ఇట్టిపోస్తున్నారా కావచ్చు. ఈ ముచ్చట తెలిసిన సాటి దొంగలు. పావుల పలక కొరకు పోతే ఏం వస్తుంది, కొడితే కుంభస్థలం కొట్టాలి అనుకున్నట్టున్నారు తీయాలి. అందుకే చిన్న సీఎం సార్ ఇంటికి సూడి పెట్టిరు అనుకుంటున్నారట ఈగింతమంది. దొరికిరు కాబట్టి దొంగలయ్యారు కానీ దొరకకుంటే అలా రాష్ట్రానికి పోయి దొరలయ్యేటోళ్ళు ఉండే పోండ్రి. కంపెనీలో పని చేసుకుంటా మావి నిజంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కాకపోయినా ఆ లెవెల్లో గర్వంగా చెప్పుకుంటున్నాం మేము. రాష్ట్రంలో మునగాని కంపెనీ ఏదన్నా ఉందంటే అది మాదే అని కాళ్ళ ఎగరేస్తున్నాం. అట్లాంటి కంపెనీని చూస్తా తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతాం అని అంటే మాత్రం చూస్తా ఊరుకుండే ముచ్చటే లేదని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులంతా ప్రభుత్వంతో కయ్యానికి తయారైపోయినారు. మరి ఆ ముచ్చట యారదాకా వచ్చిందో ఒకసారి చూద్దాం పదండి. స్టీల్ ప్లాంట్ ఎట్లుందో గట్లనన్నా ఉంచోలి. అంతేగాని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే ఇన్నొద్దుల సంది కొలువులు చేస్తున్నాం మేము ఏం కావాలి అనుకుంటా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులంతా లొల్లికి దిగిర్రు. అగనంపూడికేంచి గాజువాక జంక్షన్ దానిక చెయ్యి కలిపి మానవహారం చేసిర్రు. 3.5 ఏళ్ల సంది ప్రైవేటీకరణ వద్దని నిరసన చేస్తున్నారట పాపం కార్మికులు. అట్లగా లొల్లి 1333 రోజులకు చేరింది. ఇప్పుడు ఇట్లా ఇంకెన్నొద్దులు చేయాలని ఇటు కార్మికులు అటు బయటి కార్మిక సంఘపోలు పంచాది మోపు చేసిర్రు. దాసి దయ్యాల పాలు చేసినట్లు ప్రజల సొమ్మును కొంచబోయేవనుకో అమ్ముతాం అంటే ఊకునే ముచ్చటే లేదని జంగులేపిర్రు. అదన్నట్టు మా పానాలు పోయినా సరే ఇంట్లో వెనకకు తగ్గేదే లేదు అంటున్నారు కార్మికులు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకుంటా తోవ మొత్తం బంద్ చేసేరు. పోలీసు వాళ్ళు ఎంత ఆగబడదామని చూసినా కార్మికులు మాత్రం ఏం చేస్తారో చేసుకోవాలి అని మొండికేసి లొల్లి ఇంత పెద్దగా చేసేరు. ఇన్నొద్దుల సంది మాకు అనుకూలంగా వస్తుంది ప్రకటన వస్తుంది అనుకున్నాం గాని మోక చూస్తుంటే ఏమనుకో అంటగట్టే తట్టే ఉన్నదని గరం అవుతున్నారు ఇట్ట. అగనట సెంట్రల్ సర్కారు కంపెనీ మొత్తం ప్రైవేట్ అమ్మాలని చూస్తుందట. ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళ పొట్ట కొట్టేందుకు హెచ్ఆర్ఏ తీసుకురావాలని చూస్తుందట. గా ఆలోచన బంద్ చేసుకోవాలి. ఇది మా సొత్తు అని అనుకొస్తున్నారు కార్మికులు. ఎట్లన్నా చేసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు పోయి సెంట్రల్ సర్కారులతో మాట్లాడి మా తిప్పలు తీర్చాలని కోరుతున్నారు. మరి చూడాలి సీఎం సార్ ఢిల్లీకి పోయి అక్కడి ఢిల్లీ పెద్దోళ్ళని ఎట్లా ఒప్పిస్తాడు, గా స్టీల్ ప్లాంట్ పంచాయతీని ఎట్లా దింపుతాడు అనేటిదిగా. ఈ ఎండి ఇయాల్టి పటాస్ వార్తలు పట్టాసుల మాదిరి పేలిపోయినాయి కదా. మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. పోయేస్తా. 10 టీవీ చూస్తా ఉండండి.